అబ్బా! ఇంజెక్షన్ చేస్తానని చెప్పాను కదా! మళ్ళీ అప్పుడే చేసావేంటి? అబ్బా! నువ్వలా ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చినా యుగాలు గడిచిపోతున్నట్టుంది బంగారం. హాస్పిటల్లో ఉన్నానేంటి? ఏమైంది నాకు? ఇంట్లో పడుకునేదాన్ని ఇక్కడికెలా వచ్చాను? అమ్మో! 2 గంటలకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలి. 3 గంటలయిపోయింది. ఇవ్వకపోతే ఏమవుతుంది? అసలు పేషెంట్ ప్రాబ్లం ఏంటి? పేషెంట్ కాదు, అది వేరే కేసు. ఈవిడ్ని ఈరోజు రాత్రికి మహారాష్ట్ర పంపిస్తున్నారు. అంతవరకు మత్తులో ఉంచాలి. 2 గంటలకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలి. నన్ను మహారాష్ట్రకి పంపిస్తున్నారా? ఎవరు పంపిస్తున్నారో, ఎందుకు పంపిస్తున్నారో? అవన్నీ నాకు తెలీదు. ఇంజెక్షన్ చేయకపోతే ఆవిడ స్పృహలోకి వస్తుంది, నా ఉద్యోగం పోతుంది. ఇంజెక్షన్ చేసి మళ్ళీ చేస్తా. పెట్టే 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 అబ్బా! ఇంజెక్షన్ చేసావమ్మా? చేశాను డాక్టర్. సరే, నేను చెప్పేది విను జాగ్రత్తగా. ఓకే, చెప్పండి సార్. అలాగే డాక్టర్, అలాగే. ఆ. హ్మ్. అలాగే సార్. అన్నీ గుర్తున్నాయిగా? అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. అబ్బా! హలో, అయిపోయిందిలే. ఇంకా 2 గంటలు. టెన్షన్ ఏం లేదు. చెప్పు.
ఏయ్, ఎక్కడికే హ? మమ్మల్ని మోసం చేస్తావా నిన్ను? భయంగా ఉంది ధరణి. సారు, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇలా భయపడితే చూసే వాళ్ళకి అనుమానం వస్తుంది. నా వల్ల కావట్లేదు, అదే గుర్తొస్తుంది. మరీ ఇంత పిరికివారైతే ఎలా? మీ తప్పేం లేదని చెప్తున్నాను కదా. మీరు ఇలాగే ధైర్యంగా ఉండండి. మిగతాది నేను మేనేజ్ చేసుకుంటాను. ధరణి, ఏమైంది? ఏమైంది నానికి? ఎందుకలా ఉన్నాడు? ఉన్న టెన్షన్ సరిపోనట్టు మళ్ళీ కొత్త టెన్షన్సా? లేదత్తయ్యా, ఉన్న టెన్షన్లే ఇంకొన్ని వదిలిపోతున్నాయి. అదే అత్తయ్య, రాత్రి వరకు అక్క బతికే ఉందంటే నమ్మలేదు. ఇప్పుడు నమ్మకం కలిగింది. ఎక్కడుందా, ఎలా ఉందా అని నాకంటే ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు. శ్రావణి బ్రతికే ఉందా? బ్రతికే ఉంటే అంతకంటే కావాల్సిందేముందమ్మా. కానీ ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. అక్క, నువ్వు గిట్లనే నీ కోడలు చెప్పే కట్టుకథలు వింటా ఉంటే ఏమీ అర్థం కాకుండా పోతుంది. శ్రావణి సచ్చింది, పిండం పెట్టిండ్రు. అన్నీ అయిపోయినాయి కదా, ఇంకా బతికే ఉందంటే ఎట్లా నమ్ముతున్నావక్క? బ్రతికే ఉంది. డెడ్ బాడీ మీద దొరికినవేవి అక్క వస్తువులు కావు. ఆ బాడీ కూడా అక్కది కాదు. అన్నీ అయిపోయినాక మళ్ళా ఈ సోదెందో నాకు సమజైతలేదు. నువ్వేంద్రా రాత్రి దాకా పల్లవికి న్యాయం జరగాలని మాట్లాడి ఇప్పుడు పెండ్లానికి సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించే టైం లేదు. ఆలోచించే లాభమో లే అక్క. మహిళా మండలి వాళ్ళు ఫోన్ చేసిండ్రు. అందరం రెడీ అయితే తీసుకుపోయి పెండ్లి చేస్తారు. ఏంది? నువ్వేంది బిడ్డ ఇంకా గట్లనే ఉన్నావు? పెండ్లి కొడుకువి ముస్తాబు కావు. పెండ్లి కూతుర్ని నేను ముస్తాబు చేస్తాను, నువ్వు రెడీ అయ్యరా. చూడ్రా, తెలుసో తెలియకో నువ్వు చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఇంటి పరువు తీసుకెళ్లి ఎవరి చేతిలోనే పెట్టాల్సి వస్తుంది. ఇష్టం లేని పనికి తలదించాల్సి వస్తుంది. అత్తయ్య, బావగారు ఏ తప్పు చేయలేదు. ఈ పెళ్లి జరగదు. కాసేపట్లో మహిళా మండలి వాళ్ళు వస్తారు. పెళ్లి జరగకపోతే ప్రెస్ వాళ్ళు పిలుస్తా ఉంటున్నారు. జరగదని నువ్వెలా చెప్తావు? అయినా ఏ తప్పు చేయలేదని నువ్వెలా చెప్తావమ్మా? వాణ్ణి చెప్పమను. ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదని ఒక్క మాట చెప్పమను. ఎవరొస్తారో, ఈ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. చెప్పరా. నాకేం గుర్తులేదని చెప్తున్నాను కదమ్మా. కానీ ఏం జరిగినా, ఇక ముందు ఏం జరగబోయినా శ్రావణికి మాత్రం అన్యాయం జరగదు, జరగనివ్వను. ఇదేంది
కాపలాకొచ్చి గిట్ల గురు పెట్టి నిద్రపోతుండ్రు. ఏమా లేవడే లేవడే. నో, ఏమా లేండి. ఎప్పుడు నిద్రపోయామో తెలీదు మేడం, నిద్ర పట్టేసింది అంతే. గిట్ల కళ్ళు మూసుకొని కాపలా కాస్తుండ్రు కాబట్టే ఏసిన తలుపులు వేసినట్టే ఉండి లోపల సొత్తులు పోతున్నాయి. పల్లవి పల్లవి పల్లవి, ఏంది పిల్ల పల్లవి? అరే బాత్రూంలో కూడా లేదే. పల్లవి 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 ఏడా? ఏమో లోపలే ఉండాలి కదా మేడం. లేదు. ఆయన గిట్ల కునికి బట్టలు పడతాంటే లోపలుందో బయటికి పోయిందో ఏమైందో మీకెట్లా తెలుస్తుంది? పోయి వెతకండి, ఏడుందో ఏమో. ఎలాడే? అలాగే మేడం. పల్లవి 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 పల్లవి, కనిపించిందా పల్లవేడైనా? లేదు మేడం, మొత్తం వెతికాం, ఎక్కడా లేదు. పెండ్లి ఎప్పుడవుతుందా అని ఆశగా ఎదురు చూసిన బిడ్డ పెండ్లి సమయానికి కనిపించలేదంటే గీ ధరణి ఏదో చేసి ఉంటుంది. ధరణి ధరణి ధరణి, ఏమైంది అత్తయ్య? పల్లవి ఏడా? నాకేం తెలుసు? గదిలో పెట్టి 2 కానిస్టేబుల్స్ ని కాపలాగా పెట్టారు కదా, నన్ను అడుగుతారేంటి? పల్లవి లేదు. నువ్వే ఏదో చేసినావు. ఏం చేసినావో చెప్పు. సామ్రాజ్యం, ఏం మాట్లాడుతున్నావు? పల్లవిని ధరణి ఏదో చేయడం ఏంటి? నీకేం తెలియదక్క. కాపులా కాసే పోలీసోళ్ళు మత్తులోకి పోయిండ్రు. పల్లవి కనిపించట్లే. కాసేపట్లో పెండ్లనుగా పల్లవిని మాయం చేయాల్సిన అవసరం ఎవరికుంది? నీ కోడలు ధరణికి తప్ప. అత్తయ్య, ఊరికి నిందలు వేయకండి. పల్లవి పోయిందేమో, ఎవరికి తెలుసు? ఎందుకు పోతది? ఇన్నాళ్ళు న్యాయం కోసం ఎదురు చూసి సరిగ్గా న్యాయం జరిగే టైంకి ఎందుకు పోతది? విక్రమ్తో పెండ్లి, విక్రమ్తో పల్లవి పెండ్లి జరగడం ఇష్టం లేక నువ్వేదో చేసినావు. ఏం చేస్తుంది? ఇంట్లో పోలీసులున్నారు, ఇంతమంది మనుషులున్నా ఒక మనిషిని కనపడకుండా తనేం చేయగలుగుతుంది? నీ కోడలు ఏవైనా చేయగలుగుద్దక్క. ఇది సామాన్యురాలు కాదు. బాగుందత్తయ్య. మా అక్క కనిపించకపోవడానికి పల్లవి కారణం అంటే నమ్మరు, కానీ పల్లవి కనిపించకపోతే నేనే కారణమని నన్నే అనుమానించేస్తారు. అనుమానిస్తా. ఎందుకంటే గీ పెండ్లి జరుగుడు నీకిష్టంలే. మా అక్క ఇప్పుడుంటే బావగారిని పెళ్లి చేసుకోవడం కుదరదు అని పల్లవియే మా అక్కని ఏదో చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ నిజం ఎక్కడ బయటపడుతుందోనని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఛాన్సే లేదు. పల్లవి ఎప్పటికీ గట్లాంటి పని చేయదు. ఎందుకు చేయకూడదు పిన్ని? ధరణి పల్లవిని ఏదో చేసే అవకాశం కన్నా పల్లవే శ్రావణిని ఏదో చేసే అవకాశం ఉంది కదా. నీ బిడ్డకి తల్లిరా, పల్లవిని అనుమానిస్తావా? శ్రావణి నేను తాళికట్టిన భార్య పిన్ని. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వాళ్ళ గురించి ఇంకెలా ఆలోచించను? సమజేంద్ర, పల్లవిని పెండ్లి చేసుకునుడు ఇష్టం లేక అందరూ కలిసి నాటకమాడుతున్నారులే. చెప్తా. ఏంటి అందరూ అలా నిల్చున్నారు? పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాం, ఇక బయలుదేరదామా? యాడికి పోయేది? అందరూ కలిసి పెండ్లి కూతుర్నేదో చేసిండ్రు. మాకేం తెలియదండి. పొద్దున్నే లేచి చూసేసరికి
ఇంట్లో లేదు. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. లే పల్లవి గట్ల పారిపోయే పిల్లే కాదు, గిదే ఏదో చేసింది. పిన్ని, ఏ సాక్ష్యం లేకుండా ఊరికే ఎందుకు నిందలు వేస్తావు? నిజంగానే పల్లవి పెళ్ళైపోయి ఉండొచ్చు కదా. మీరు ఆగండి. మీరు కాపలాగా ఉన్నారు కదా, పల్లవి ఏమైంది? రాత్రి 2 గంటల వరకు కాపలా కాస్తూనే ఉన్నాం. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు. మైకం వచ్చేసింది. మెలకు వచ్చి చూసేసరికి పల్లవి లేదు. మీరు కాపలా కాస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? ఏ ఆగు! ఇక్కడేం చేస్తున్నావు? ఇటువైపు రాకూడదని నీకు తెలుసు కదా. ఇటువైపు ఎవరొచ్చారు? నాకు బాల్కనీలో పనుంది, వెళ్తున్నాను. సర్లే వెళ్ళు. ధరణి వచ్చింది మేడం. ఇది మా ఇల్లు. అటు ఇటు తిరగకూడదా? అంత మాత్రాన నేనే ఏదో చేసినట్టా? అవును, ఖచ్చితంగా నువ్వే ఏదో చేసినట్టున్నావు. నువ్వు నిన్న మాటల్ని బట్టే నాకు అర్థమవుతోంది. చెప్పు. అబ్బా, వామ్మో, ఏందో అనుకున్నా. అందరూ కలిసి ఆబం శుభం తెలవని ఒక ఆడబిడ్డకి అన్యాయం చేస్తారా? ఆ ఉసురు ఖచ్చితంగా తగులుద్ది. దేవుడు మిమ్మల్ని క్షమించుడు. నువ్వు ఈ ఇంటి మనిషివా శత్రువా ఇలా మాట్లాడుతున్నావు? ఇంటి మనిషిని కాబట్టే పల్లవి కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి బిడ్డకి అన్యాయం జరగకూడదని గిట్లా మాట్లాడుతున్నాక. నోర్మోయ్. పల్లవి కడుపులో బిడ్డుందన్న గ్యారంటీ ఏంటి? ఉన్నా దానికి విక్రయ కారణమని గ్యారంటీ ఏంటి?
పల్లవి మాటలే తప్ప దేనికి రుజువులు లేవు. నేనే పల్లవికి ఆశ్రయం ఇచ్చాను. నేనే పల్లవిని నా కోడలు చేసుకోవాలనుకున్నాను. కానీ అది అప్పటి పల్లవి కాదు. మాటల్లో చేతల్లో అంతా తేడానే. తను తల్లి కాబోతున్నాడన్న కారణం చెప్పి తమ్ముడితో పెళ్లి నాటకం ఆడినప్పుడే పల్లవి బుద్ధి ఏంటో తెలిసింది. ఒకవేళ పల్లవి చెప్పింది నిజమనుకో, అది నిజమని రుజువయ్యేంత వరకు ఎవ్వరిని అనుమానించకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకూడదు.